ఉండాలంటే ఈఎంఐ తొలగాలి. ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు. నవ్వుతుండేందు అన్న కారోడు నన్ను చూసి ముఖం చూసి. చలో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ నాటీ బాయ్స్. చాలా 2-3 months అవుతుంది మేము వీడియోలు లేక. ఆల్మోస్ట్ నా ఫోన్ లేక ఏం లేక ఎవరికి ఎగ్జామ్స్, ఇంటర్ ఎగ్జామ్స్, బబ్లు అది అందరికి ఎగ్జామ్స్ ఉన్న వల్ల ఏం తీయట్లేదు. ఫోన్ లేదు మ్యాటర్. ఇంకోటి మన వాళ్ళంతా సుస్తిగా అయిపోయినారు. ఇప్పుడైతే ఫోన్ కొనేసినాం మనము. ఇప్పుడైతే చూసుకుందాం ఎట్లా తీద్దాం వీడియోలో. బోర్ కొడుతుంది మెయిన్గా. నైట్ టైం నిద్ర వస్తలేదు. టైం అయితే ఎగ్జాక్ట్లీ 12 అవుతుంది. మీకు షెట్ ఇది అమ్మ 12 అవుతుంది. మన్నారు పోయినా గుద్దలు దమ్ చేసిన వండుకున్నప్పుడు. దమ్ చేసి నీళ్ళు పోసి అది పోసి పట్టుకొచ్చిన బయటికి. అయితే మళ్ళా సెటప్ చేయించినాం. మొత్తం సెటప్ చేసుకొని పోతున్నాం. ఇప్పుడు నీకు చూపిస్తాగండి బ్యాక్ కెమెరా. మొత్తం అవుట్ఫిట్ మొత్తం రెడీ అయిపోయినాం. యా ఎడి పోతున్నావు? గ్లౌజులు వేసుకున్నావు. నైట్ అవుట్ ఎడి పోదాం. నైట్ అవుట్ ఏడికి లేవట్ నువ్వు లేవట్టి ఎడి పోదామని నన్ను అడుగుతావు. పోదాం, నీకు చిన్న సర్ప్రైజ్ ఉంది. ఎడి పోదాం. పిల్లనేమన్నా సెట్ చేసినావా? పెళ్ళి చేసుకో గమ్మున. నువ్వు పెళ్ళి చేసుకున్నావు అనుకో సెట్ ఉంటుంది. మన దాంట్లో అయితే పెట్రోల్ 1 point ఉంది. గమ్మున పోయి పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ ఏడు ఉంటా నా 12 అవుతుంది. సికింద్రాబాద్లో పోయి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోదాం. మన డ్యూక్ 200 ఆల్వేస్ రెడీగా ఉంటుంది మనకి ఎప్పుడు అందుబాటులో. చలో హెల్మెట్. ఇంకోటి మన ఎంటైర్కి కూడా మన యూట్యూబ్లోగా ఇప్పించిన ఈరోజే. ఆల్మోస్ట్ ఇగో నాటీ బాయ్స్ అని. మన వాళ్ళు చాలా డేస్ అవుతుంది కదా వీడియోలు అయితే చూస్తున్నారు, కానీ కొంచెం సబ్స్క్రైబ్ గాయ్స్. మీరు సపోర్ట్ చేస్తేనే మాకు ఎదుగుతాం, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాం. ఇప్పుడైతే నైట్ అవుట్ పోతాం. ఏడి పోతామో చూపిస్తా. ఏడివాడి వరకు పోతామో చూపిస్తా. రైట్, చలో 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 స్టార్ట్ చేయి బాయ్. అమ్మా దొంగలు అనుకునే కానీ మనని. పోలీసు వాళ్ళు ఎవరు ఉండరు కానీ టైం అయిపోయిందా? పోలీసు వాళ్ళకి హాయ్ చెప్పి బాయ్ అని చెప్పి వెళ్ళిపోతున్నాడు. చలో చలో కదం. మనం అయితే పెట్రోల్ కొట్టించుకున్నప్పుడు కలుద్దాం మళ్ళా. మా 12:30 అయితే మేమే పట్టలేని కొడుకులాం అనుకోండి. మాకైనా పట్టలేని కొడుకులు ఇంతమంది ఉన్నారు కదా నాయన రోడ్ల మీద. ఈ క్యాబ్ నా కొడుకు వేసి నడుపుకున్నారు సార్ ఈ కొడుకులు. హాయ్ మామలే ఈడో మామ. మొత్తం పాష్ లెక్కలు. $510 కొట్టించుకుంటాం పెట్రోల్. ఇందిరాజు ఏమన్నాడు? 10 గంటల వరకు ఉంటుంది అని అడిగిన. 1 గంటల వరకు అంటే 1 గంటల వరకు టైం ఎంత అవుతుంది? $510 కొట్టిండు. పెట్రోల్ కొట్టినా నీళ్ళు కొట్టిండు. పెట్రోల్ కొట్టిండు. మొన్న ఒక కారు ఉంటుంది మా కారు, ఆ కార్లో కొట్టిండు. పైసలు అయ్యో 510 అంతే ఉన్నాయా? చాయ్ పైసలు లేవా? అడుక్కును అమ్మా. రైట్ భయ్యా, కళ్ళు మిలింగే భయ్యా. చేతిలో పైసలు ఉంటాయి నాకు. అట్లా ఎన్నిసార్లు అనిపిస్తా నా గుంజుకొని పోదామని. ఏమైతే అయినా గుంజుకొని పోతే వాడు అందుకోసమే చూస్తున్నాడు. మనం ఎడ గుంజుకొని మంచిగా ఉంటా నా గుంజుకొని వాళ్ళు. ఒక్కసారైనా నా డ్రీమ్ అది. చింటి బ్రో హాయ్. ఈ చింటి బ్రో బస్ కిందకి పోతాడు. నాటీ బాయ్స్ पूरा सबका देखो भाई. तुम्हारा आलम थोड़ा आता भैया मेरे पास इतनी. మనకి ఏడవైనా ఫ్యాన్స్ వచ్చేసి పాత బస్సులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. పాత బస్సులో షేర్లు ఉంటారు అనుకో. షేర్ వాళ్ళే అన్నయ్య. చార్మినార్ స్ట్రైట్ వే లెఫ్ట్ పడితే వస్తాయిగా. మాల్ పూరా మాల్. అరే చేతులు వస్తే సారీ గాయస్ తిట్టుకోకరు నన్ను కామెంట్లు అయితే అసలే. కానీ గలీజ్ అంటే ఏంటి అక్కడి పోతానే అవుతుంది. మాల్ అని వచ్చినాం.
3,000 బట్టలు కొనుక్కొచ్చుకున్నా 8,000 9,000 అంటా అంట మన పొరోలు మెయిన్గా మా నా అది అడుగు ఓ చార్మినార్ కాడ వేడే చార్మినార్ చూడలేదు అనిపిస్తున్నా మామూలు లేరు ఇంకా అమ్మ. ఏది ఇది హోటల్ ఉంటే మన జాదాబ్ హోటల్ అరే మనం వస్తున్నామని లైట్లు బంద్ చేసిండు అమ్మాయికి ఎంత ధైర్యం ఉండాలన్నా నేను వచ్చిన లైట్లు బంద్ చేసిండు ఎంత మాట ఇష్టం రైచాలే మనకు కావాలంటే ఎప్పటికి క్యాష్ ఉన్నాను అబ్బాయికి రాడి కోట్లకి వీడికి వచ్చారు మీరు అడ్వకేట్లు ఉన్నారు మన వాళ్ళు డిస్కౌంట్ ఇస్తాడు 20 రూపాయలు డిస్కౌంట్ ఇప్పిస్తాను నేనైతే ఓ రైట్ కొట్టమంటూ మన కొడుకు కార్లు వేసుకొని పాత బస్సులలో మెల్ల ఊరు గుత్తారు మళ్ళా మనమే గుర్తున్నామంటారు ఇదే కూడా హైకోర్టు కొట్టేగానే హైకోర్టు నేసాను నన్ను మళ్ళా ఇదే హైకోర్టు నేసినాం ఇచ్చేదమ్మా కొట్టేలా చెక్కేస్తారు వాళ్ళందరూ కలిసి అయ్యో మనం ఇద్దరం ఉన్నా మన నలుగురు వచ్చి గిప్ప బాయ్ బాయ్ మన లేపు బండి లేపు ముందట రేపు వచ్చి వీడియో బండి ఇంకా సర్వీసింగ్ ఇచ్చినాక వీలింగ్ డైరెక్ట్ ట్రైన్తో లేవడతా పైన అరే మన బయసన్ యాదవ్ లేపించాడు హెలికాప్టర్తోనా ఇట్లా లేవట్టచ్చుగా నువ్వు కూడా మనం డైరెక్ట్ హెలికాప్టర్ ఉండదు మనకి క్రేనే ఉంటుంది క్రేనేనా ఇక లో బడ్జెట్ మనది లో బడ్జెట్ పింఛన్ రాలే ఈ నెల పింఛన్ రాగానే కథం ఇక అదే సరే మనం మంచిగా మన బేసిక్ చూపించుకుంటే మాట్లాడదాం ముందుకైతే పోదాం ఇంకా ఎవరైనా వస్తాం మన ఆరాంగల్ చౌరస్తా స్ట్రైట్ పోతే ఎయిర్పోర్ట్ రూట్ ఆడుండి ఎయిర్పోర్ట్ ఫ్లైట్ అరే పైకి పోతలే అన్న ఫ్లైట్ స్టక్ అయిపోయింది అదే దారం బట్టి అయ్యా ఫ్లైట్ కట్టేసింది కర్నూలు వస్తారా బండి మీద వస్తున్న కర్నూలు రోడ్ ఇదంతా నేషనల్ హైవే 44 కానీ 44 హెచ్ గాలి బుర్రాన్ ఉంటుంది 44 హెచ్ పట్టుకున్నా గట్టి పట్టుకోవాలా గట్టిగా పట్టుకోవాలా మనం దగ్గర ఆల్మోస్ట్ నేను లైటింగ్ అమ్మ చెప్తున్నా కొడుకు వెళ్ళవో అన్న కర్నూలు అమ్మా చర్చలో అమ్మా బెంగళూరు అమ్మా గమ్మన మనం బెంగళూరులో మనకి తెలిసిన ఒక ఫ్రెండ్ ఉంది ఆ ఫ్రెండ్ గారు పోదామా మళ్ళీ పోదాం సీదా మేము టైంకి వండుకోవచ్చురా సరే ఫోన్ అయితే వేద్దాం ఒకసారి లేస్తే అడుగుదాం వెళ్ళిపోదాం బెంగళూరు డైరెక్ట్ బెంగళూరు లేకపోతే గచ్చలో వచ్చి ఆదా కమ్మునా హైదరాబాద్ అనే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ దాటి 20 కిలోమీటర్లు వచ్చినా కూడా ఎంత ట్రాఫిక్ ఉంది కదా ఆయన రాత్రి ఒక్కడే ట్రాఫిక్ ఏందన్నా 20 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వచ్చినావా ఇంత ట్రాఫిక్ ఏంద్రు ఎవడన్నాడు ట్రక్ అండ్ రైట్ అయిపోయినా కదా ఇది గుద్దినట్టుండే లారీ మన యాక్సిడెంట్ అయిందే వారాహి మనోడే వారాహి 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 కారణ కొడుకులు ఏం చేయాలంటే శుద్ధి తీసుకొని పోతాను ఒక శుద్ధే కాదు ఏదో ఒకటి తీసుకొని ఎత్తి వాళ్ళు ఒకటి పోవాలి నుంచి మనం అమ్మాయి ఈ టిప్పర్ల పక్కన లారీల పక్కన ఏడు ఉండదు రా ఆయన ఆ కొడుకులు ఆరని పడుతుంటే భయం వేస్తుంది నాకు బాబా బాబా దాన్ని ఏదో డీజే వాయించినట్టు వాయిస్తారు కొడుకులు ఎంత ట్రాఫిక్ చూడాలి అరే వీడు ర్యాపిడో బుక్ చేసుకుంటే ఆటో ఇటు వరకు వచ్చి నాన్న ముందట కొటేషన్ ఉన్నాడు తెలుగులో జీవితం ఏదో మనకు తెలుగు జీవితం ప్రశాంతంగా ఉండాలంటే తొలగాలి ఏ అమ్మాయి జోలికి వెళ్ళకూడదు నవ్వుతుండేందో అన్న కారోడు నన్ను చూసి ముఖం చూసి ఏ జాతర 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 ఇంత ట్రాఫిక్ ఏంట్రా నాయనా మేమేదో సరదాగా వద్దాం అనుకుని ట్రాఫిక్ ఇరికి వచ్చేటట్టున్నాం బాయ్ నువ్వు కట్లు కొట్టడానికి భయం
కర్నూలు పోయే వారికి రేపు తెల్లారితేమో ఈరోజు. కర్నూలు 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 రే పోలీసు వాళ్ళు ఉంటారా నాకు నేను జూమ్ అవుట్ చేద్దాం. యాక్సిడెంట్ అయినట్టు గాయస్ మొత్తం మీద. ఏదో మేము హైదరాబాద్ ఉంటే కొంచెం టైం పాస్కి అట్లా వీకెండ్ ఇది ఫ్రైడే ఏదో ఫ్రైడేనా రైట్. టూ సైడ్స్ అటు సైడ్ ట్రాఫిక్ జామే, ఇటు సైడ్ ట్రాఫిక్. ఏదో ఊరు పేరు మామా 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 కా దేగో అయ్యా. అటు ట్రాఫిక్ పెట్టినట్టుంటే ఇట్లా లారీకి ఇలా ఆయన అవేనా యా దుమ్ము మొత్తం అంతా కూడా పోతారు గాయస్. ఏందన్నా ఇది డీజేరా? డీజే సెటప్ పెట్టినట్టు పెట్టినాడు. మా ముకుల్ రాజ్ అని ఉంటాడు అన్నగారు, మిర్జల్ డీజే ప్లేయర్. అయ్యా ముకులన్నా నువ్వు డీజే కొట్టుకుంటూ వచ్చినావా అన్న? ఎంత పెద్ద డస్కర్ ఎప్పుడు పెట్టావా? మిర్జల్ మీ గలీలో పట్టేసినట్టుంది ఇది. అయ్యా రావాలన్నా అయినా టిప్పర్ నన్ను ఫోటో అవుతున్నా రావాలన్నా. అయ్యా రావాలన్నా నచ్చేయడు రావాలన్నా బాబిన్ ఏ బాబు వేసుకుని తిరుగుతున్నావు? విష్ణుప్రియ ముదిరాజ్ సారీ హరిప్రియ ముదిరాజ్. యా ట్రాఫిక్ లైటింగ్ ఫోకస్ వల్ల కెమెరాకే పడుతుంది. మొత్తం ట్రాఫిక్ అటు ఇటు. అయ్యా మనం రిటర్న్ వాడికి పొద్దున అయ్యేటట్టుంది. ఇంకా బెంగళూరు పోతున్నాం మనం ఇప్పుడు. అయ్యో సారీ బ్రో, బెంగళూరు పోతున్నాం కదా. ఈడేదో మొగ్గాలు చేస్తుంటారు ఆయన వింతా చేసి మనం ఎందుకో. పాపం బండి అయితే కుక్కని తిట్టుకున్నట్టు తిట్టుకోవచ్చు. మినిమం 110 120 కొట్టుకొచ్చిండే దీన్ని. ఏం తాగుతున్నావురా? చాయ్ ఈ టైంలో చాయ్ ఉందిరా. ఈ టైంలో చాయ్ మంచిగా అమ్ముతుండ అన్న ఈడ. కరెక్ట్ టోల్ గేట్ కాడ ఉన్నాం మనం. ఎంత ఉంది మన ఇల్లు? 77 వచ్చినామా? నెక్స్ట్ టైం మనం టిఫిన్ బ్రేక్ పోదాం. 200 కిలోమీటర్లు గమ్మున. తక్కువ, అది ఇంకా ఎక్కువ పోవాలా. 500 కిలోమీటర్లు ఇది సెట్ మాట. ఇది ఈ వీడియోకి యూస్ వచ్చినాయి అనుకో మంచిగా. టిఫిన్ బ్రేక్ అని ఆడి కూడా మనం చిన్న మనం 100 కిలోమీటర్ 500 కిలోమీటర్ టిఫిన్ తిని మనం సరే పోదాం. ఇంకేమన్నా ఆశలు ఉన్నాయా? తర్వాత ఎవరు నువ్వు గర్ల్ ఫ్రెండ్ ఎక్కించుకుని పోతాను లాంగ్ డ్రైవ్? ఎవరు లేరమ్మా, నన్ను ఎవరు దేకారు. నన్ను దేకిర్రా వీడియోలు చూసి ఒకరైతే సెట్ అయిపోయారు మనకి. నీకంటే పడతారు, నాకంటే పడతారు కాదు పడ్డది అని అలా. బాబీ గారు పడ్డారు. సర్పుడు దానికి బాలే ఛాయ తాగాలరా, దొరికింది అమృతం. మెట్రో కాడ మంచి ఉంటాయి. పోనీగా పోదామా ఇంటికి, మళ్ళీ ఎటన్నా పోదామా? నాకైతే పని పట్టలేదు. సరే నువ్వు సర్ఫులీలు అయితే తాగు. సో గైస్ టోల్ గేట్ ఇప్పుడు మనం మళ్ళా ఇంటికైతే రిటర్న్ అవుతున్నాం. ఈ నుంచి మన ఇంటికి 77 కిలోమీటర్లు ఉంది. టోల్ గేట్ అవుతున్నా ఛాయ్ తాగినాం. ఇంట్లోకి అయితే మొత్తం లారీలు అయితే ఆగేసి వండుకున్నారు. ఇక్కడ సైడ్కి పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు చెకింగ్కి. సో బండి ఇంటికి ఉంచుకోవద్దు. అయితే మనం పోయి అయితే చూసుకుందాం. చెల్లంగా ఓనే అన్న ఏడి పోయినా ఫోటోషూట్ పక్కనా అన్న. ఫోటోలు దిగాలరా, వచ్చింది ఎందుకు రా ఫోటోలు దిగాను ఇక్కడ. అమ్మ ఏడి పోయినా ఫోటోషూట్, లారీల మధ్యలో ఫోటోలు తింటున్నావు అన్న. లారీలు అడ్డం వచ్చినాయి అంతే, మనం కరెక్ట్ ప్లేస్ టోల్ గేట్ ఇక్కడ ఫోటోషూట్. బండితో ఫోటోలు ఏడవైనా ఫోటోలు. ఆల్మోస్ట్ నా ఫోన్లో ఏడవ చూసినా నీవే ఎక్కుంటాయి అన్న. ఏ ఫోన్లో చూసినా అట్లా దిగినందుకే నీకు ఒక బాబీ వచ్చింది. అయ్యా ఇచ్చేసినాం అనుకో. అట్లుంటుంది మనం. బాబీ చూసింది అక్క పొద్దున ఎవరు తీసే ఫోటోలు అని అడుగుతుంది. వినయ్ మోడల్ తీసిందని చెప్పాను కదా. నిజమా వినయ్ పట్టుకుంటారు ఇక పొద్దున. ఫస్ట్ వాళ్ళకి చెప్పకుండా వచ్చినాం మనం. ఎవరికి చెప్పకు, ఇంట్లోనే చెప్పాలి మనం. ఫస్ట్ అందరు షాక్. ట్యాంక్ బండ్ ఇంకొని అనుకుంటారు చిల్లరి బండి. ట్యాంక్ బండ్ అంత
అంతా అయిపోయినాయి. డైమండ్ ఏమైనా అవన్నీ చెడ్డీలు వేసుకున్నప్పుడు ఇప్పుడు పాయింట్ తీసుకుంటాను తెలిసా 80,000 షూ ఎంత 80,000 2000 స్టూడియో. ఫస్ట్ తర్వాత వీడియో బాయ్ దస్తేరి పాట కూడా ఒకటి పోతా పోతా పైసలన్నీ పట్టుకోపోతావారా పైసలన్నీ వక్కవోతవారా పెట్టుకున్నవన్నీ నువ్వు కక్కవోతవారా పోరి పోరి అంటో దాన్ని చుట్టుకుంటవారా సాక ఓసి పెగ్గేస్తా. వీడియోలు తర్వాత ఫస్ట్ ఫోటో దిగి. ఎన్ని తీసినా ఇప్పటికి ఎన్ని తీసినా అరే తీయాలి ఐఫోన్ కొన్నాం తీసినాం వీడియోలు కూడా తీసుకోవాలి. నువ్వు ఫోటోస్ తీసినావు అనుకో. అరే తీసిన బేటే 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 ఏమైంది ఏమైంది అట్లానా? అట్లనే ఏం చేస్తావు? చూసుకున్నావా? వెళ్ళిపోతే ఇక్కడికి వెళ్ళి బండి ఓ భయా భయపెట్టిస్తున్నావా? చూస్తావా? నారా 200 రూపాయలు ఉన్నాయి చూస్తావా? 200 రూపాయలు వెళ్ళిపోతారా? ఓ ఆ 200 రూపాయలు ఎవరు ఇచ్చారు? ఇగో 250 రూపాయలు ఉన్నాయి. నేను ఇచ్చిన పెట్రోల్. అరే నువ్వు 250లో నేను వచ్చేసా. ఇంకోటి ర్యాపిడో అప్డేట్ అయింది. ఇడికి వస్తుంది అప్డేట్. చూసా ట్రై చేస్తా. సరే లేకపోతే లారీ ఎక్కువ వస్తాయి. లారీ ఉంది అన్నా దండం పెడతా నేను అవుటర్ 500 ఇస్తారా? అన్నా నీ అద్దం చూడిస్తే నేను ఒక ఆడవాడు దింపి అని అడుగుతా. సరే నువ్వు ఉండు మళ్ళీ అప్పు గుర్తు పెట్టుకుంటా. ఇప్పుడు కానపోయినావు అనుకో గో అన్నా గలీజ్ చేయకు. గో ఇప్పుడు ఎత్తున్నా గలీజ్ చేయకు. తావు 1 ఆగన్నా. అంటే నువ్వు 1 లక్షలకు నువ్వు ఒక్కరిని దిగుతుంది. అరే నువ్వు ఒక్కరివే దిగినవే ఫోటోలు. నేను దిగద్దా? అరే అన్నా నేను దిగలే అన్న ఫోటోలు. నువ్వు ఒక్కరివే దిగినావు. నిద్ర వస్తే నిద్ర పోవాలా పొద్దున పని. అరే పోదామన్నా పొద్దున ర్యాపిడో కొట్టుకోవాలరా పైసలు. అయ్యా దీని మీద ర్యాపిడో కొడతావా? నన్ను మస్తు చెప్తావు. దీంతోనే రా పిల్లని వాటాయించింది. సరే ఇప్పుడు మనం కొడితే గ్యారెంటీ ఉంటుంది. ఇప్పుడు చూసుకుందాం. డైరెక్ట్ ఏముండదు. డైరెక్ట్ గాంధీలో ఉంటాం. పొద్దున అందరు గాంధీకి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోరు. సరే 4 అవుతుంది. ఇంకా చార్మార్ కాడ గేట్లు ఓపెన్ చేశారు. ఓ చింటూ బ్రోస్ ఏమైంది ఇట్లా కూర్చున్నావు? కాళ్ళు నొస్తున్నాయి. ఎందుకు నొస్తున్నాయి కాళ్ళు? వాయమ్మో గీదానికి ఇంత నొస్తాయి. రేపు కష్టం. రేపు ఇంకా చాలా కూడా చాలా డ్రైవింగ్ లో మనం ఇంకా లాంగ్. పోలీసు మామాలు ఉన్నారు అక్కడ. 4 o'clock ఓపెన్ అంట. వెళ్ళిపోమా ఇంటికి. ఇంకేం చేస్తే పండుకుంటావాడా? పండుకున్నాం చార్మినార్ కాడ. నడుబెట్టే పోదాం. హలో గాయస్ ఫైనలీ అయితే మేమైతే ఇంటికి వచ్చేసినాం. షాద్నగర్ దగ్గర టోల్ గేట్ దాటేసి వెళ్ళిపోయి ఛాయ్ తాగేసి మళ్ళీ ఇంటికి వచ్చేసి మధ్యలో టోల్ గేట్ దగ్గర ఫోటోషూట్ చేసుకున్నాం. ఫుల్ టైం పాస్ చేసినాం. మంచిగా ఎంజాయ్ చేసినాం మేమైతే వైబ్. ఆ నుంచి రిటర్న్ నేను తీసుకున్నాం. వచ్చేటప్పుడు మా కళ్యాణ కోమా. మళ్ళీ చార్మినార్ పోయినాం. చార్మినార్ పోతే గేట్లు క్లోజ్ ఉన్నాయి. వాళ్ళు పోలీసు వాళ్ళు కొడుతుండ్రు. మళ్ళీ రిటర్న్ వచ్చేసినాం. రిటర్న్ నుంచి డైరెక్ట్ మళ్ళీ ట్యాంక్ బండ్ రూట్లోకి వెళ్ళి మెల్లగా కూర్చున్నాం. మొత్తం జంటలతోనే ఉన్నారు అందరూ. ఈ టైం ఎంత? 4:40 అవుతుంది టైం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకోటి చేయరి మా కళ్యాణ కోమా. ఇప్పుడు మా కళ్యాణం చెప్పిస్తావు. సెటు ఏ బాబు లేవు. పొద్దున్న 5 అవుతుంది. లేవు ఎడవ అనుకుంటున్నావు? రోడ్డు మీద అంటున్నావు. ఎన్ని కిలోమీటర్లన్నా అప్ అండ్ డౌన్? 150. 150కే వంట. పెద్దది పోదామని చెప్తున్నా. నెక్స్ట్ 500 పోదామన్నా. ఏం పోతాం బడ్జెట్లు ఇచ్చినావు? అరే టిఫిన్ తీసుకున్నాం గైస్. మంచిగా టిఫిన్ దొరికిపోయింది. అక్కడ తాకిచ్చేసుకున్నాం బండికి. 3 ప్లేట్ తీసుకున్నాం. సరే 1 ప్లేట్ తింటాం. ఏం చేస్తాం? తిని పొద్దున 12 గంటలకు లేచి నాతో ఇద్దలే వంట ఇంకా తీసుకో. చెప్పు సబ్స్క్రైబర్స్కి ఇంకా మన వాళ్ళకి. ఇందాకేమో సబ్స్క్రైబ్ అంటే మన సబ్స్క్రైబ్, షేర్, లైక్, ఎంజాయ్.